వెయిట్ స్టాప్ స్క్రోలింగ్. మన డైలీ లైఫ్లో చేసే స్మాల్ మిస్టేక్స్ బిగ్ హెల్త్ ప్రాబ్లమ్స్కి రీజన్ అవుతున్నాయి. అవేంటో మనం తెలుసుకుందామా? అయితే పదండి. సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్. యాక్చువల్గా ఆనియన్స్లో ఉన్న బ్లాక్ స్పాట్స్ జస్ట్ డర్ట్ కాదు, ఆ బ్లాక్ పౌడర్లా కనిపించే స్పాట్స్ యాక్చువల్లీ ఫంగస్, ఆస్పర్జిల్లస్ నేచర్ అంటారు. ఇది కొన్ని టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, విచ్ మే అఫెక్ట్ లివర్ అండ్ కిడ్నీస్ ఇఫ్ హెవీలీ కంటామినేటెడ్ అనమాట. సో కాబట్టి ఆనియన్ పీల్ చేసి డ్యామేజ్ ఎక్కువగా ఉంటే డిస్కార్డ్ చేయడం బెటర్. స్మాల్ బ్లాక్ స్పాట్ బట్ బిగ్ హెల్త్ రిస్క్, స్టే కేర్ఫుల్. అండ్ సెకండ్ వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్. షుగర్ కేన్ జ్యూస్ 15 minutesలో ఎక్స్పైర్ అవుతుందా? నిజమా? యాక్చువల్గా ఏంటి అంటే షుగర్ కేన్ జ్యూస్లో న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. హీట్లో బ్యాక్టీరియా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎగ్జాక్ట్గా 15 minutes రూల్ లేదు, కానీ ఫ్రెష్గా తాగితే సేఫెస్ట్ ఆప్షన్. ఫ్రెష్ ఈజ్ బెస్ట్. సమ్మర్లో కేర్ఫుల్గా ఉండండి. అండ్ థర్డ్ వచ్చేసి రెడ్ ఐస్ ఆఫ్టర్ స్విమ్మింగ్. యాక్చువల్గా మనం స్విమ్మింగ్ చేసిన తర్వాత మన ఐస్ రెడ్ అవుతుంది కదా, అది క్లోరిన్ వల్ల అనుకుంటున్నారా? కాదు. యాక్చువల్గా క్లోరిన్ డైరెక్ట్ రీజన్ కాదు. స్వెట్, యూరిన్ పూల్లో మిక్స్ అయ్యి క్లోరిన్తో రియాక్ట్ అయితే ఇరిటేషన్ వస్తుంది అనమాట. అందుకే క్లీన్ పూల్ అండ్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ టైం క్లోరిన్ని కాదు బ్లేమ్ చేయాల్సింది, హైజీన్ గురించి ఆలోచించండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వై క్వార్టీ కీబోర్డ్. యాక్చువల్గా కీబోర్డ్ని క్వార్టీ కీప్యాడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఒక్కసారి గమనించండి, టాప్ రోలో ఫస్ట్ 6 letters చూడండి. QWERTY ఉంది కదా, సో దట్ ఈస్ ద రీజన్ అనమాట క్వార్టీ కీబోర్డ్ అని పిలుస్తారు. సింపుల్ అబ్జర్వేషన్, బిగ్ ఆన్సర్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఫాలో మై ఛానల్.